ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ పీస్ పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. సుధాకర్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సుధాకర్ గారు, ఇవాళ రోజుల్లో ఇల్లు కట్టుకోవాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా, ఏదైనా ఒక చిన్న స్థలం తీసుకోవాలన్నా, అంటే హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో అయితే 2 కోట్లు 3 కోట్లు అనుకో, లేదంటే మీ ఊరు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోనో, లేదంటే మా ఊరు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా, కాసంత స్థలం కొనుక్కోవాలన్నా కనీసం ఓ 50 లక్షలు 70 లక్షలు 1 కోటి రూపాయల వరకు పెట్టాల్సి ఉంటుంది. సో ఇది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అందరి చేతుల్లో 1 2 కోట్లు ఉండవు, 50 లక్షలు 70 లక్షలు ఉండవు. కాబట్టి ఇప్పుడు తక్కువ ఇన్కమ్ ఉండి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, అటువంటి వాళ్ళు ఒక 50,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకొని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత అది ఒక మంచి కార్పస్ అయిన తర్వాత మరి ఆ వచ్చిన కార్పస్తో మరి మన సొంతింటి కలను, అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఇతర ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే మరి SBI లైఫ్ నుంచి ఏదన్నా పాలసీస్ ఉన్నాయా? మంచి క్వశ్చన్ అడిగారు విష్ణు గారు. మనకు భారతదేశం కనుక తీసుకుంటే నియర్ అబౌట్ 150 కోట్ల జనాభాకు నియర్ బై ఉన్నాము. అందులో మనకు 60% ఆఫ్ మిడిల్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ పీపులే ఎక్కువ ఉన్నారు. ప్రతి ఒక్కరికి, ప్రతి మానవునికి ఏంటంటే ఒక కోరిక ఉంటుంది. కొంత ల్యాండ్ కొనుక్కోవాలి, కొంత ఇల్లు కొనుక్కోవాలి, లేదు అంటే ఒక మంచి మా అబ్బాయిని ఒక మంచి డాక్టర్ చదివియాలా, లేకపోతే ఎన్ఆర్ఐ అంటే US పంపించాలా హైయర్ ఎడ్యుకేషన్ కోసం అని. ఇలాంటి ఏంటంటే చాలా మందికి ప్రతి ఫ్యామిలీలో ఒక కోరిక ఉంటుంది సార్. ఇక్కడ మనం కంపేర్ చేస్తే అంటే రిచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళంతా ఆలోచించారు. కానీ మిడిల్ క్లాస్ అతను ఏంటంటే పొద్దున డేల స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఏదో కొంత నేను ఎర్న్ చేసుకోవాలి, ఎంతో కొంత సంపాదించుకోవాలి, నాకంటూ ఒక సొంత గూడు ఉండాలి అని చెప్పేసి చాలా మంది ఆలోచిస్తుంటారు. వాళ్ళ కోసం ఏంటంటే మనకు లక్షలు పెట్టి ఇన్వెస్ట్ చేయలేరు. కాబట్టి చిన్న ఇన్కమ్ ఒకరు 4 లక్షలు 5 లక్షలు 7 లక్షలు 8 లక్షలు సంపాదించే వాళ్ళకు కూడా ఒక మంచి పాలసీ అనేది డిజైన్ చేయాలని చెప్పేసి మనకి SBI లైఫ్ నుంచి స్మార్ట్ ఫార్చ్యూన్ బిల్డర్ అని చెప్పేసి ఒక పాలసీని తీసుకురావడం జరిగింది. ఇందులో మనకి ఏంటంటే షార్ట్ టర్మ్లో పేమెంట్ చేస్తాం, మన లాంగ్ టర్మ్ గోల్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇక్కడ మనకి ఏంటంటే మినిమం 50,000 నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు సార్. చిన్న ఫ్యామిలీ, ఏంటంటే చాలా మంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారు, రోడ్ల మీద ఉంటారు, నార్మల్గా కొంతమంది వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది చిన్న చిన్న కాంట్రాక్ట్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరి కోసం ఏంటంటే మినిమం 50,000 నుంచి మనం ఎంతైనా మనం ఇన్వెస్ట్ చేసుకునే విధంగా ఈ పాలసీని అనేది డిజైన్ చేశారు. అంటే రేపటి రోజు నాకు ఈ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా అబ్బాయి ఒక 10 years ఉన్నాడు అనుకోండి, నాకు రేపటి రోజు కార్పస్ వచ్చేసరికి అతను 20, 22, 23 yearsలో అవసరం పడుతుండొచ్చు. మేబీ ఈవెన్ హైయర్ స్టడీస్ కోసం కానీ, లేదు అంటే ఒక రోజు ఒక 15 ఏళ్ళ తర్వాత నేను ఒక మంచి ఇల్లు ఉందాం అనుకున్నాను అనుకోండి. అలాంటి టైంలో కూడా నాకు ఆ రోజు నాడు నేను ఒక 15-20 లక్షలు ఒకటేసారి నేను గ్యాదర్ చేయాలంటే నాకు కష్టమవుతుంది. కాబట్టి ఈ ఉన్న టైంలో నేను ఎప్పుడైతే ఎర్న్ చేస్తున్న టైంలో ఆ టైంలో నేను కొంత అమౌంట్ అనేది సేవ్ చేసుకోగలిగితే రేపటి రోజు ఒక కార్పస్ అనేది మనము తీసుకోవడానికి జరుగుతుంది. ఇందులో మనకు స్మార్ట్ ఫార్చ్యూన్ బిల్డర్ అని ఇలాంటి వాళ్ళ కోసమే మనకి ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 50,000 నుంచి స్టార్ట్ అవుతుంది సార్. 50,000 నుంచి మాక్సిమం 2,50,000 వరకు ఈ పాలసీలో మనం పే చేసుకోవచ్చు. ఇయర్లీ వన్స్ ఒకసారి పే చేయాల్సి ఉంటుంది. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్, ఒక 1 lakh చొప్పున కస్టమర్ కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇక్కడ మనం పేమెంట్ వచ్చి ఓన్లీ 7 years పేమెంట్ చేస్తే సరిపోతుంది సార్. 7 years పేమెంట్ చేసిన తర్వాత మనం ఎప్పుడు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ మ్యాక్సిమం టర్మ్ వచ్చి 30 years వరకు పెట్టుకోవచ్చు. అంటే 7 + 23 వచ్చేసరికి 30 years మనం ఇక్కడ టర్మ్ అనేది పెట్టుకోవచ్చు. అతనికి ఫండ్స్ కానీ కార్పస్ ఎప్పుడు రిక్వైర్మెంట్ అవుతుందంటే 6th year నుంచి ఎనీ టైమ్ యూ కెన్ విత్డ్రా. ఐదర్ ఫుల్ అమౌంట్ కానివ్వండి, పార్షియల్ విత్డ్రాల్ కానీ ఎనీ టైమ్ యూ కెన్ విత్డ్రా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ఒక 1 lakh చొప్పున ఒక కస్టమర్ ఇన్వెస్ట్ చేశాడు, 7 years ఇన్వెస్ట్ చేశాడు, ఇంకొక 8 years ఆగాడు అనుకుంటే 8 years అతను నియర్ అబౌట్ ఒక 35 to 40 lakhs వరకు అతను అనేది తీసుకోవడం జరుగుతుంది. అంటే ఓవర్ ఏ పీరియడ్ మనం అనుకున్నాం ఒక ల్యాండ్ కొనుక్కోవాలన్నా, ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా కూడా మనకు ఒక 30 lakhs అప్పుడప్పుడు గ్యాదర్ చేయడం కష్టమవుతుంది. లేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిరు వ్యాపారం అనుకోండి, లేకపోతే ఒక చిన్న ఎంప్లాయ్ అనుకోండి, అతనికి ఆ రోజు ఒక డౌన్ పేమెంట్ రోజు యూజ్ అయినా కూడా మిగిలింది లోన్కి వెళ్ళేసి అయినా కూడా అతను ఒక మంచి ఇల్లు, అతని డ్రీమ్ ఇల్లు అనేది తీసుకోవడానికి జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఈ చిన్న ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి చాలా బాగుంటుంది సార్ ఇది. సో అదేవిధంగా ఇప్పుడు దీంట్లో కూడా ఏజ్ క్రైటీరియా ఎంత ఉంటుంది అసలు?
ఇందులో మనకేందంటే కంపెనీ కూడా మంచి ఆలోచనతోటి రూపొందించారు. అంటే ఇప్పుడు మనకేందంటే చిన్న పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా అబ్బాయికి రేపటి రోజు అతనికి ఓన్గా ఇండిపెండెంట్గా ఉండాలి అనుకోండి, అతని పేరులోనే మనం పాలసీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మినిమం 2 years నుంచి మనం ఇక్కడ పాలసీ అనేది ఎంట్రీ స్టార్ట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఇది వచ్చి 55 years వరకు ఈ ఏజ్ లోపల ఉన్న ఎవరికైనా కూడా మనకి ఈ పాలసీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే రేపటి రోజు అతను 2 years లో కనుక స్టార్ట్ చేస్తే అతను ఒక 15 years అంటే 17 years వచ్చే టైం నియర్ అబౌట్ అతను వచ్చి ఇంటర్మీడియట్ స్టేజ్కి వస్తాడు సార్. ఇప్పుడు నేను చెప్పిన 1 lakh కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే అతని దగ్గర ఒక కార్పస్ వచ్చి ఒక 35 to 40 lakhs ఉంది అనుకుంటే రేపటి రోజు ఒక డాక్టర్ సీట్ కావాలనుకున్నా, లేదంటే కొన్ని యూఎస్ వెళ్ళాలన్నా, లేకపోతే యూకే వెళ్ళాలన్నా, హైయర్ స్టడీస్ కోసం వెళ్ళాలన్నా కూడా రేపటి రోజు ఒక 70 lakhs 80 lakhs అవుతున్నాయి అంటే నా దగ్గర ఒక 30 lakhs నా దగ్గర రెడీగా ఉంది అనుకుంటే ఇంకో 30 lakhs నేను అప్పు చేయడానికి పెద్ద వెనకాడాల్సిన అవసరం ఉండదు. అదే 70 lakhs నేను అప్పు తేవాలంటే ఒక రకంగా వెనక నుంచి భయం ఉంటుంది, ఎలా పే చేయాలని ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఎంతో కొంత మన అమౌంట్ అనేది ఇక్కడ పక్కన పెట్టుకుంటాం కాబట్టి రేపటి రోజు పిల్లల ఎడ్యుకేషన్ కోసమైనా కూడా, లేకపోతే రోజు ఒక అమ్మాయి ఉందనుకోండి, అమ్మాయి మ్యారేజ్ చేయాలన్నా కూడా మన దగ్గర కొంత అమౌంట్ ఉంది అంటే ఇంకొంత అమౌంట్ అయినా ఇవాళ మనం ఒక మ్యారేజ్ చేయాలంటే ఒక ఆడపిల్ల మ్యారేజ్ చేయాలంటే నియర్ అబౌట్ ఒక ఫంక్షనల్ కాస్ట్ అంటే ఆ రోజు పెళ్లి రోజు ఖర్చు 20 నుంచి 25 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ 25 లక్షలు మనం అప్పుడప్పుడు గ్యాదర్ చేయాలంటే కష్టమవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే ఎర్న్ చేస్తున్న టర్మ్లో టైంలో ఒక 7 years కనుక మనం పక్కకి తీసి పెట్టుకుంటే 30 నుంచి 40 45 50 లక్షల వరకు మనం అక్కడ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రేపటి రోజు అమ్మాయి పెళ్లి అయినా కూడా మనకి ఈజీగా ఉంటుంది. రెండోది ఇక్కడ ఏంటంటే అంటే ఆడపిల్ల తండ్రికైనా కూడా ఏంటంటే ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. మా అమ్మాయి కోసం నేను కొంత అమౌంట్ అక్కడ పక్కన పెట్టాను, రేపటి రోజు నేను పెళ్లి ఘనంగా చేయగలుగుతాననే ఒక ధైర్యం ఉంటుంది. లేదంటే ఆడపిల్ల ఎప్పుడైతే పెళ్లికి స్టార్ట్ అయిందో అక్కడ నుంచి గుండెల్లో భయం స్టార్ట్ అయింది, నేను ఎలా పెళ్లి చేయాలి, ఈ డబ్బులను ఎక్కడ తీయాలి. రెండోది ఏంటంటే ప్రతి ఆడపిల్ల తండ్రికి ఏమంటుందంటే అలా అల్లుడు కొంచెం మంచి శైలిలో ఉండాలి, మంచి ఉద్యోగస్తుడై ఉండాలి, మంచి వ్యాపారస్తుడై ఉండాలి అని కోరుకుంటారు. కానీ ఈ దగ్గర ఏంటంటే కట్నం ఇచ్చడానికి డబ్బులు లేవనుకోండి, అలాంటి టైంలో ఏం చేస్తారు, ఎవరు ఆయనకు తగ్గ లెవెల్కి తగ్గలోకి ఇచ్చి పెళ్లి చేయాల్సి వస్తుంది. అప్పుడు అతనికి ఎక్కడో ఒకటి ఉంటారు, నా దగ్గర డబ్బులు ఉన్నట్టుంటే నేను అతనికి ఇచ్చేవాళ్ళని ఇతనికి ఇచ్చేవాళ్ళని, నాకు కూతురు బాగా బతికేదనేది ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ ఎర్న్ చేస్తున్న టైంలో వాళ్ళు సంపాదిస్తున్న టైంలోనే కొంచెం కష్టం అనుకోకుండా ఒక 7 సంవత్సరాలు కనుక మనం పక్కన తీసి పెట్టేసేస్తే రేపటి రోజు పిల్లలు అయితే అబ్బాయి కానివ్వండి అమ్మాయి కానివ్వండి వాళ్ళ లైఫ్ అనేది చాలా బాగుంటుంది అనేది ఒక ఆలోచన సార్ ఇది. రైట్. అండ్ అదేవిధంగా దీంట్లో మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంత తీసుకోవాలి, అండ్ అదేవిధంగా అంటే ఇన్సూరెన్స్ కవర్ కూడా ఏమైనా ఉంటుందా దీనికి? మంచి క్వశ్చన్ అడిగారండి. మనకి ఏంటంటే మనకి ఎస్బీఐ లైఫ్ నుంచి ఏ పాలసీ ఇచ్చినా కూడా ఆల్మోస్ట్ 90-95% పాలసీల్లో ఇన్సూరెన్స్ కవర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సార్. ఎందుకంటే ఐఆర్డీఏ గైడ్లైన్స్ ప్రకారం మనం ఇక్కడ 7 years పే చేస్తాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakhs అతను కనుక పే చేసిండు అనుకుంటే 10 lakhs నార్మల్ రిస్క్ కవరేజ్ ఉంటుంది. ఇందులో మనం రైడర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. రైడర్స్కి ఎక్స్ట్రా చిన్న అమౌంట్ 1000-1500 ఎక్స్ట్రా యాడ్ చేస్తారు, దానికి ఇంకొక 30 lakhs తీసుకోవచ్చు. అంటే ఇన్ కేసు ఒక కస్టమర్ కనుక యాక్సిడెంటల్ రిస్క్ జరిగితే 40 lakhs ఇన్సూరెన్స్ కవర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇన్సూరెన్స్ కూడా day 1 నుంచి కవర్ అవుతుంది. పాలసీ టర్మ్ మొత్తానికి ఇన్సూరెన్స్ కవర్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. రైట్. సో మరి ఇప్పుడు ఈ పాలసీ తీసుకోవాలంటే లేదంటే దీంట్లో ఒక ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే అంటే హౌస్ వైఫ్స్, హోమ్ మేకర్స్ కూడా ఏదైనా పార్టిసిపేట్ చేయొచ్చా దీంట్లో? మంచి క్వశ్చన్ అడిగారండి. దాదాపు మనకి ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానివ్వండి, కొన్ని పాలసీలలో ఏంటంటే అసలు ఇన్కమ్ లేకపోతే మనం పాలసీ అనేది ఇవ్వడం జరగదు. మనకి ఎస్బీఐ లైఫ్ వాళ్ళు ఏంటంటే మంచి ఆలోచనతో ఏంటంటే రేపటి రోజు హౌస్ వైఫ్ కూడా ఒక మంచి పాలసీ ఉంటే, ఇవాళ రేపు హౌస్ వైఫ్ ఉన్న కూడా గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివిన వాళ్ళే చాలా మంది ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్స్ ఎర్న్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం లేదు. కొన్ని ఫ్యామిలీల్లో వైఫ్ అండ్ హస్బెండ్ పనిచేస్తారు. మనకి ఇక్కడ హౌస్ వైఫ్ ఉన్నా కూడా మనకు 30 lakhs అమ్మేస్తారు. అంటే నియర్ అబౌట్ ఒక 3 lakhs మనం ప్రీమియం చేసేంత వరకు కూడా వాళ్ళకి ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్ అనేది మనం అడగం సార్. అంటే హౌస్ వైఫ్ కూడా తీసుకునే మంచి పాలసీ. మిగిలిన ఏ పాలసీ తీసుకున్నా కూడా ఖచ్చితంగా ఇన్కమ్ ప్రూఫ్స్ అడుగుతారు, హౌస్ వైఫ్ కు పాలసీ ఇవ్వరు. కానీ ఇక్కడ ఈ పాలసీలో మాత్రం ఖచ్చితంగా హౌస్ వైఫ్ కూడా మనకు మినిమం 3 years అంటే 3 lakhs పే చేసే అమౌంట్ వరకు కూడా మనకి ఎలాంటి ప్రూఫ్స్ అనేది అవసరం లేదు సార్ ఇక్కడ. రైట్. సో అదేవిధంగా ఫైనల్ గా ట్యాక్స్ ప్రొసీడింగ్స్ అండ్ ట్యాక్స్ బెనిఫిట్ ఎలా ఉంటాయి? మంచి క్వశ్చన్ అడిగారండి. మనకు ఇందులో మనకు సెక్షన్ 80Cలో ట్యాక్స్ బెనిఫిట్ తీసుకోవచ్చు. అఫ్కోర్స్ ఇప్పుడు 12.5 lakhs వచ్చాం కాబట్టి వాళ్ళకి 80C నాకు వద్దు అనుకుంటారు. బట్ 80C లేకున్నా కూడా రేపటి రోజు మనకు 10 lakhs వచ్చినా, 20 lakhs వచ్చినా, 50 వచ్చినా, ₹1 కోటి వచ్చినా కూడా ఎలాంటి అమౌంట్ వచ్చినా కూడా ₹1 కూడా మనం ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. టోటల్గా మనకి ఏంటంటే వైట్ మనీ కిందకి వస్తే రేపటి రోజు ఇన్కమ్ ట్యాక్స్ లో కూడా మనం చూపించుకోవచ్చు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎస్బీఐ లైఫ్ నుంచి వచ్చింది, నేను ఆ రోజు సేవ్ చేసుకున్నాను, ఆ సేవ్ చేసుకున్న అమౌంట్ నాకు ఇప్పుడు మెచ్యూరిటీ కింద వచ్చిందని చెప్పేసి టోటల్ అమౌంట్ ని మనం ట్యాక్స్ బెనిఫిట్ కింద తీసుకోవచ్చు సార్ ఈ పాలసీలో. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు. చిన్న ఆదాయం ఉన్న వాళ్ళు, చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఒక 50,000 రూపాయల పెట్టుబడితో ఏదైనా ఒక నెక్స్ట్ అంటే వాళ్ళ ఇల్లు కొనుక్కోవాలి లేదంటే స్థలం కొనుక్కోవాలి అనే అటువంటి డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎస్బీఐ లైఫ్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి స్మార్ట్ ఫార్చ్యూన్ బిల్డర్ గురించి చాలా చక్కగా అన్ని విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విష్ణు గారు. ప్రేక్షకులకు విజ్ఞప్తి,
బ్రోచర్లో ఉన్న అన్ని విషయాలు ఈ తక్కువ టైంలో మనము వివరించలేము. కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే పాలసీ తీసుకునే ముందు కానీ ఏమన్నా సలహాలు కానీ సూచనలు కానీ ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు. దాంతోపాటుగా మీరు ఎక్కడైతే పాలసీ తీసుకుంటున్నారో ఆ తీసుకునే ముందు అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతనే మీరు పాలసీ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ విష్ణు గారు.